నాగ చైతన్య శోభిత రీసెంట్ గా న్యూయార్క్ టైమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళ ప్రేమ మరియు పెళ్లి గురించి చాలా పర్సనల్ విషయాలని షేర్ చేసుకున్నారు. ఇంతకీ వాళ్ళ లవ్ ఎలా మొదలైంది, వారి పరిచయం ఎలా అయ్యింది అనే సీక్రెట్స్ ని పంచుకున్నారు. ఫస్ట్ టైం 2018 లోనే నాగార్జునకి సంబంధించిన ఓ ఈవెంట్ లో ఇద్దరు క్యాజువల్ గా మొదటిసారి కలిశారట. అయితే చైతుకి సమంతతో 2021 లో డైవోర్స్ అయ్యి కొన్ని మంత్స్ తర్వాత 2022 ఏప్రిల్ లో శోభిత నాగ చైతన్య పెట్టిన ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీకి రిప్లై ఇచ్చిందట. యాక్చువల్ గా చైతుకి ఓ రెస్టారెంట్ ఉంది. దానికి సంబంధించి చైతు ఓ ఫుడ్ గురించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా దానికి శోభిత రిప్లై ఇచ్చింది. దానికి చై కూడా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేశాడట. కొన్నాళ్ళు ఇన్స్టాగ్రామ్ లోనే చాటింగ్ చేసుకుని ఆ తర్వాత మాట్లాడుకోవడం, కలవడం మొదలు పెట్టారని చెప్పారు. అలా చాట్ చేస్తూ చాలా డేస్ ఫోన్ లోనే మాట్లాడుకునేవారు. ఒక రోజు ఇద్దరు కలుద్దామని మాట్లాడుకుని ఇక్కడ తెలుగు స్టేట్ లో అయితే గుర్తుపట్టేస్తారు, దొరికిపోతామనేసి ఫస్ట్ టైం ముంబైలో ఒక కేఫ్ లో మీట్ అయ్యారు. అప్పుడు శోభిత ముంబైలో ఉండడంతో చైతన్య హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో ముంబైకి వెళ్లి అక్కడ కలిశాడట. ఇక అప్పటి నుంచి వారి లవ్ జర్నీ స్టార్టెడ్ అని చెప్పారు. ఇదే కాకుండా 2022 నుండి ఈ 2024 పెళ్లి ముందు వరకు ఎవరికీ తెలియకుండా ఎక్కడెక్కడ ట్రిప్స్ కి వెళ్లారో మొత్తం చెప్పేశారు. ముంబై కాఫీ షాప్ లో స్టార్ట్ అయిన వారి లవ్ నెక్స్ట్ కర్ణాటకలోని బండిపూర్ నేషనల్ పార్క్ కి వెళ్లారట. అక్కడ చాలా టైం స్పెండ్ చేసి ఒకరి గురించి ఒకరు డీప్ పర్సనల్స్ ని షేర్ చేసుకున్నారట. అలాగే లాస్ట్ ఇయర్ నాగ చైతన్య బర్త్డే కి ఇద్దరు లండన్ కి వెళ్లి మరి సెలబ్రేట్ చేసుకున్నారట. ఈ ఇయర్ మార్చ్ లో కూడా ఇంకోసారి లండన్ కి వెళ్లారు ఈ కపుల్. ఫైనల్ గా ఆగస్ట్ లో గోవాకి వెళ్లిన ఈ జంట అక్కడే చైతు పెళ్లి ప్రపోజల్ చేయడంతో శోభిత కూడా ఓకే అనేసి గోవా నుంచి రాగానే వెంటనే ఎంగేజ్మెంట్ చేసుకున్నామని తెలిపారు. ఇలా ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ 2 years లవ్ గురించి ఎవరికీ తెలియని అన్ని డీటెయిల్స్ ని షేర్ చేసుకున్నారు. ఎలా అయితేనే ఇద్దరు మంచిగా మ్యారేజ్ చేసుకున్నారు. సో హ్యాపీగా పెళ్లి జీవితం ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాం. మీరైతే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్స్.